ఓటీటీ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మీరు ఓటీటీ అనే పదాన్ని రోజు వింటుంటారు. అసలు ఓటీటీ అంటే ఏంటి? అసలు ఓటీటీ ఇండియాకి ఎప్పుడు వచ్చింది? అంతకుముందు మన ఇండియాలో ఏం చేసేవాళ్ళం మనం ఒకసారి తెలుసుకుందాం. ఓటీటీ అంటే ఓవర్ ద టాప్. అంటే ఇప్పుడు మీరు 90s చూసారంటే మనకు 90sలో డీడీ దూరదర్శన్ సప్తగిరి మనకు ఒక ఛానల్ ఉండేది, గవర్నమెంట్ ఛానల్ ఉండేది. దాంట్లో మనకు యాంటీనా ద్వారా మనకు ఒక మూవీస్ వచ్చాయి. నాకు తెలిసి సాయంత్రం 4 గంటలకు 3 గంటలకు వచ్చేవి. ఆ తర్వాత చాలా రోజుల పాటు మన యాంటీనానే పెట్టుకొని దాంట్లో చూస్తుండేవాళ్ళం. దాంట్లో బొమ్మ ఒక్కోసారి రాదు, బ్లర్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత శాటిలైట్ ఛానల్స్ ఇండియాకి వచ్చాయి. మనకు స్టార్టింగ్లో కొన్ని ఈటీవీ, జెమినీ, తేజ టీవీ ఉండేవి. తర్వాత న్యూస్ ఛానల్స్కి వచ్చి టీవీ నైన్ వచ్చాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా శాటిలైట్ ఛానల్స్ ఇండియాలో వ్యాపించడం మొదలెట్టింది. ఫస్ట్ ఓటీటీ మాత్రం ఇండియాలో 2008లో ఎవరైతే మన రిలయన్స్ ఉన్నారో టీము వాళ్ళే ఫస్ట్ ప్రవేశపెట్టారు. అదే బిగ్ ఫ్లెక్స్ అని. అంటే నాకు తెలిసి ఇండియాలో మొబైల్ యూసేజ్ ఆండ్రాయిడ్ అని వాడటం అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న రోజులు వాళ్ళు ప్రవేశపెట్టారు. సో వాళ్ళు చాలా రోజుల పాటు నడిపారు, కానీ పెద్దగా బిగ్ ఫ్లెక్స్ సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. కానీ అంటే ఎందుకు సక్సెస్ఫుల్ అంటే ఆ టైంలో మీరు చూస్తే ఇంటర్నెట్ సరిగా ఉండేది. ఓటీటీ అంటే ఏదైతే స్ట్రీమ్డ్ కంటెంట్ ఉందో అది వయా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే దాన్ని ఓటీటీ అంటారు. మనకు అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని దానిలో ఏదైతే కంటెంట్ ఉందో ఇంటర్నెట్ కనెక్ట్ చేసి చూసే ఒక ప్లాట్ఫామ్ ఇది. సో ఆ రోజుల్లో ఇంటర్నెట్ సరిగా లేకపోవడం, జనాల దగ్గర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ సరిగా లేకపోవడం వల్ల పెద్ద క్లిక్స్ అవ్వలేదు. తర్వాత 2013 నుంచి ఒక ఇండియాలో ఒక రెవల్యూషన్ వచ్చింది. ఎప్పుడైతే ఇండియా ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయిందో అప్పుడు నెక్స్ట్ టీవీ సంథింగ్ ఒక ఓటీటీ ఉండేది ఒక 2-3 ఇయర్స్. తర్వాత మనకి హాట్స్టార్ ఇండియాకి ప్రవేశించింది. వాళ్ళు ఐపీఎల్ ప్రీమియర్ రైట్స్ తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ఓటీటీ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. తర్వాత లాట్ ఆఫ్ ఫారెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇండియాకి వచ్చాయి. 2016లో నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ వచ్చింది. అంతకుముందు మన దగ్గర సోనీ లివ్ ఒకటి వచ్చింది. ఆ తర్వాత G5, వూట్ అని ఎంఎక్స్ ప్లేయర్, ఇట్లా డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. దాదాపుగా ఇప్పుడు ఇండియాలో 57 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ 57 ఓటీటీ ప్లాట్ఫామ్స్ జనాలకు వివిధ రూపాల్లో వాళ్ళు సేవలు అందిస్తున్నారు. మనకు మెయిన్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూస్తే ఒకటి జనాలు బాగా నచ్చింది, ఇష్టపడుతుంది వెబ్ సిరీస్ కంటెంట్. ఆ తర్వాత మూవీస్ అని మనం ఎక్కడ చూడలేనివి, మన టీవీల్లోనూ మన థియేటర్లో చూడలేని కంటెంట్ అంతా కూడా వాళ్ళు మనకు ఒక ఫింగర్ టిప్స్ మీద ఇస్తున్నారు. మనం ఇప్పుడు ఇండియాలో చూస్తే మనకు టాప్ ఓటీటీస్ ఏమన్నా ఉంటే ఫస్ట్ హాట్స్టార్ ఉంటుంది. దాదాపుగా 30 కోట్ల మంది దాన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ తర్వాత మనకు అమెజాన్ ప్రైమ్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, తర్వాత G5 ఉంది, సోనీ లివ్ ఉంది. ఇవి మనకు టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇవి మెయిన్ ఉన్నాయి. మీరు చూస్తే చాలా వెబ్ సిరీస్ ఇండియాలో ఫేమస్ అయ్యాయి. వాటిలో పంచాయత్ అని కానీ, ఫ్యామిలీ మ్యాన్ కానీ, ఫర్జీ కానీ, బిర్జాపూర్ కానీ, రానా నాయుడు లాంటి వెబ్ సిరీస్ కానీ చాలా ప్లాట్ఫామ్. తర్వాత మన స్కామ్ 1992 కానీ. అంటే ఇవన్నీ ఎందుకు జనాలు ఫేమస్ ఉన్నాయి, ఎందుకు జనాలు టీవీలు చూడట్లేదు, పెద్దగా థియేటర్కి వెళ్ళట్లేదు, ఓన్లీ ఓటీటీ అంటే ఓటీటీలో కంటెంట్ దొరుకుతుంది. అంటే మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా చూడాలనుకున్నప్పుడు కంటెంట్ చూస్తాం. మనం ఆ కంటెంట్ని వాళ్ళు మన ఫింగర్ టిప్స్ మీద అందిస్తున్నారు. మనకి ఏ టైం కావాలనుకుంటే మనకు షో టైం కోసం వెయిట్ చేయని అవసరం లేదు, లేదంటే కేబుల్ కనెక్షన్ కోసం డిష్ టీవీ మనకు అవసరం లేదు. జస్ట్ ఒక ఇంటర్నెట్ సరిపోతుంది, ఒక స్మాల్ ఆండ్రాయిడ్ మొబైల్ సరిపోతుంది, ఒక ఓటీటీ అప్లికేషన్ సరిపోతుంది. అది మనం ఓపెన్ చేసి చూడగానే ఆ కంటెంట్ వస్తుంది. అంటే ఇది ఒక రెవల్యూషన్ చెప్పాలి. అంటే జనాలు ఎవరైతే మన ఎంటర్టైన్మెంట్ ప్రియులు ఉన్నారో వాళ్ళకి ఒక రెవల్యూషన్ ఇండియాలో. నాకు తెలిసి చాలామంది అంటుంటారు ఓటీటీస్ వచ్చిన తర్వాత టీవీస్ చూడట్లేదు, ఓటీటీ వచ్చిన తర్వాత మూవీస్ చూడట్లేదని. అంటే కంటెంట్ ఇస్తే చూస్తారు, కానీ ఓటీటీ అనేది అంటే ఫింగర్ టిప్స్ మీద ఉన్న ఒక ప్లాట్ఫామ్. సో ఇండియాలో విరివిరిగా చూస్తున్నారు. ఇంత విరివిరిగా చూడడానికి, ఇంత పాపులారిటీ రావడానికి దెర్ ఈజ్ వన్ మోర్ స్ట్రాంగ్ రీజన్, దట్ ఈస్ కోవిడ్. అంటే కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇండియాలో లాక్డౌన్ పెట్టారు. అంటే ఎవరైతే పీపుల్స్ ఉన్నారో దే ఆర్ అనేబుల్ టు మూవ్ హియర్ అండ్ దేర్. సో వాళ్ళకు లాక్ చేసి ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటంటే ఒకటి టీవీ, రెండోది యూట్యూబ్. అంటే టీవీలో మ్యాక్సిమం మీరు చూస్తే సాటర్డే సండేస్ మాత్రమే మనకి ఏవైతే మూవీస్ వస్తాయి. యూట్యూబ్లో అంటే ఇప్పుడు కూడా ఆ ఓల్డ్ కంటెంటే ఉంటుంది, ఎటువంటి మూవీస్ ఉండవు, ఎటువంటి వెబ్ సిరీస్ ఉండవు, ఎటువంటి షోస్ ఉండవు. సో ఆ టైంలో వాళ్ళకి ఒక ఓటీటీ అనేది ఒక ఆప్షన్ దొరికింది. అక్కడ ఓటీటీలో ఏవైతే కంటెంట్ ఉందో వెబ్ సిరీస్ రూపంలో కానీ, మూవీ రూపంలో కానీ, కొన్ని న్యూ షోస్ కాన్సెప్ట్స్ రూపంలో వాళ్ళకి ఒక ఆప్షన్ దొరికింది. దాంతోపాటు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆహా అని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది. అది ఎస్పెషల్లీ ఫర్ తెలుగు కమ్యూనిటీస్. ఆ ప్లాట్ఫామ్ కూడా నాకు తెలిసి అది అరౌండ్ 2020లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. జస్ట్ బిఫోర్ కోవిడ్ వాళ్ళు దాన్ని లాంచ్ చేశారు. అది కంప్లీట్గా కూడా తెలుగు బేస్డ్ కంటెంట్ ఉంటుంది. దాంట్లో మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, షోస్ కూడా అవి కూడా రావడం. దానివల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఓటీటీ గాట్ పాపులారిటీ. సో అలా ఇండియాలో ఓటీటీ అనేది బాగా పాపులర్ అవడానికి ఒక రీజన్గా
ఉంది. మీరు రోజు ఏ ఓటీటీ చూస్తారు, ఏ ఓటీటీలో ఏ వెబ్ సిరీస్ ఇష్టపడతారు, ఏ మూవీస్ని చూస్తారు, మీకు ఇష్టమైన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటో ఒకసారి మీరు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ అభిప్రాయం కూడా షేర్ చేసుకోండి మాతో. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మిస్టర్ ఆర్ కనెక్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ మీద క్లిక్ చేసి మా నోటిఫికేషన్ చూడండి. అలాగే మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం.